ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటన ముంబై నటి జత్వానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ బయటకు వస్తుందో అనేది ఈరోజు జగన్ రెడ్డి భయపడిపోతూ అల్లాడిపోతూ తన సొంత పత్రికలో తన సొంత మీడియాలో ఈరోజు మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అవమానిస్తూ రాతలు రాయిస్తున్నాడండి. అసలు ఈ జత్వానీ విషయంలో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా? అసలు ఈ వ్యవహారం అంతటికీ కూడా స్క్రిప్ట్ తయారైంది నీ తాడేపల్లి ప్యాలెస్లో కాదా? ఇది వాస్తవం కాదంటావా? నిన్న సస్పెండ్ అయినటువంటి ఐపీఎస్ విశాల గున్ని గారు ఈరోజు చెప్తున్నాడు, ఆయన ఈ అంతా పెద్ద సారు ఆర్డర్తోనే జరుగుతుంది, ఈ విషయం పెద్ద సారే చెప్పారు కాబట్టి వెంటనే జత్వానీని అరెస్ట్ చేయడం కోసం వెంటనే నేను గంటలోనే ముంబై వెళ్ళి అరెస్ట్ చేశామని ఆయన లిఖితపూర్వకంగా ఈరోజు చెప్పిన దానికి, వివరణ ఇచ్చిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ముంబై నటి జత్వానీని అన్యాయంగా ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నీ మిత్రుడైన ఒక పారిశ్రామికవేత్తని కాపాడుకునేందుకు అన్యాయంగా ఒక ముంబైలో ఉండే ఒక ఆడపిల్ల గురించి ఏపీలో అన్యాయమైన ఒక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన గంటలోనే ముంబై వెళ్ళి ఆమెని అరెస్ట్ చేయడానికి స్కెచ్ తయారు చేసి నీ ప్యాలెస్లో అసలు తన మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కాకముందే ముంబై వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకుంటాం, ఇదంతా వాస్తవం కదా? ఇదంతా దేనికి సంకేతం? అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడు ఆధారాలతో సహా బయటకు వస్తుంటే వాటిని నువ్వు కప్పిపుచ్చుకోవటానికి, అందులో నీ పేరు ఎక్కడ వస్తుందో అని భయపడిపోతూ ఈరోజు ఆడవాళ్ళని కించపరుస్తూ నీ పేపర్లో రాస్తున్నావు. ఈరోజు గడిచిపోయిన 5 సంవత్సరాలలో ఆ మహిళలకు రక్షణ మా ప్రభుత్వం అంటూ, మహిళా సంక్షేమమే మా ధ్యేయం అంటూ ఎన్నో ఆర్భాటాలు, ఎన్నో అబద్ధాలు పలికిన నువ్వు ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా నీ సాక్షి పత్రిక మీ భార్య ఒక మహిళ చైర్పర్సన్గా ఉండి కూడా ఒక మహిళని ఎంత దారుణంగా కించపరుస్తూ రాయటం ఎంత మాత్రం నీకు సమంజసం? ఈ గడిచిపోయిన సంవత్సరాలలో ఎక్కడ చూసినా మహిళా సంక్షేమం అని మాట్లాడేవాడివి, చేసింది ఏమీ లేదు, మహిళలకి రక్షణ కూడా లేదు నీ గత ప్రభుత్వం, నీ ప్రభుత్వంలో. కానీ ఈరోజు నీ భార్య పేరు, నీ పేరు ఎక్కడ బయటకు వస్తుందా అని చెప్పి ఈరోజు చాలా అన్యాయంగా మహిళలను నువ్వు ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నావు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నీ చెప్పు చేతల్లో నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని ఆసరాగా తీసుకుని ఈరోజు ఐపీఎస్ ఆఫీసర్లతో కూడా నీ క్రిమినల్ బుద్ధి ఉపయోగించి ఈరోజు వాళ్ళను కూడా క్రిమినల్ని చేసేసావు. క్రిమినల్ని చేసేసి నీ చెప్పిందల్లా చేసేటట్టు చేసి వాళ్ళని ఈరోజు బలైపోయే విధంగా చేసావు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఐఏఎస్లని బలి చేసేసావు. మొన్న నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఐపీఎస్లని బలి చేసేసావు. మళ్ళీ ఇప్పుడు ఏమీ ఎరగనట్టు, ఏది నీది కాదన్నట్టు ఒక అమాయకమైన ఆడపిల్ల మీద అన్ని అబాండాలు వేస్తూ తప్పుడు రాతలు రాస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎన్ని వేషాలు వేసినా నీ 5 ఏళ్లలో నువ్వు చేసిన చీకటి బాగోతాలన్నీ కూడా ఈరోజు ఆధారాలతో సహా రుజువవుతుంటే, ఒక్కొక్కటిగా రుజువవుతుంటే ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వేషాలు, ఇలాంటి పిచ్చి పనులు నువ్వు ఎన్ని చేసినా కూడా రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా నిన్ను నమ్మే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడపిల్లల జోలికి కానీ ఇంక ఎప్పుడు నువ్వు కానీ నీ మనుషులు కానీ రాకుండా చేసుకో. లేకపోతే ఆడవాళ్లే నీ ఇంటి వైపుకో, నీ ప్యాలెస్ వైపుకో వచ్చి దేహశుద్ధి చేసే రోజు నువ్వు తెప్పించుకోవద్దు. థ్యాంక్ యూ.